దాసరి నారాయణరావు గారు. ఆయన కాలం నిజంగా అది తెలుగు చలనచిత్రానికి యోగ కాలము, ప్రయోగాలు చేసిన కాలము చెప్పడం కష్టం. ఎందుకంటే వాటిని చాలా బాగా తెరపై ఆవిష్కరించేవాళ్ళు. ఆయన స్వతహాగా కథకుడైనా కూడా వేరే వాళ్ళు ఇచ్చిన కథల్ని కూడా తెరకెక్కించడంలో నిజంగా దాసరి నారాయణరావు గారు సిద్ధహస్తుడు. ఆయన తీయని ఆ, తరహా చిత్రాలు లేవు. తాత మనవడితో మొదలు పెడితే తన చివరి చిత్రం ఎర్రబస్సు వరకు వివిధ అంశాలని అది సమాజం పైన అవ్వచ్చు, సంసారం గురించి అయినా అవ్వచ్చు, భగ్న ప్రేమి గురించి అయినా అవ్వచ్చు, కళారాధన గురించి అవ్వచ్చు, చరిత్ర గురించి హిస్టారికల్ ఫిక్షన్ లైక్ విశ్వనాథ నాయకుడు అలాంటి సినిమా అవ్వచ్చు, కమర్షియల్ పందాలో తీసిన లంకేశ్వరుడు అవ్వచ్చు, ఒక అమ్మ గురించి చెప్పే అమ్మ రాజీనామా చిత్రం కావచ్చు, సాంఘికంగా రాజకీయ పరిస్థితుల్ని ప్రతిబింబించేలా లేకపోతే అణగారిన వర్గాల తరపున వకాల్తా పుచ్చుకున్నట్టు ఆ, తీసిన ఒసే రాములమ్మ లేకపోతే ఒరే రిక్షా ఇలాంటి చిత్రాలు కావచ్చు, కుటుంబ విలువల్ని చెప్పిన బంగారు కుటుంబం చిత్రం కావచ్చు, కూతురు గురించి చెప్పే కంటే కూతురునే కన్ను చిత్రం గురించి కావచ్చు, వేటికదే ఒక ప్రత్యేకమైన స్థానం అన్నమాట. మనకున్న అతి తక్కువ మంది శతాధిక దర్శకుల్లో దాసరి నారాయణరావు గారు ప్రథముడు లాగా చెప్పొచ్చు అనమాట. ఆయన ఆయన కూడా ఒక అగ్రశ్రేణి దర్శకుడు. మనకి చాలా మంది దర్శక ముత్యాలున్నా కూడా ఈయన మాత్రం నిజంగా దర్శకుల్లో రత్నం లాంటి వాడు. అందుకే ఆయన బిరుదు దర్శక రత్న అనేది ఖచ్చితంగా ఆయనకి సరిపోతుంది. సినీ చరిత్రలో తారా స్థాయిలో నిలుచుకునే చిత్రాలని వాళ్ళ శిష్యులు కూడా తీశారు. ఉదాహరణకి కోడి రామకృష్ణ గారు అయితేనేమి, ఇంకొంతమంది రేలంగి నరసింహారావు గారు అయితేనేమి, ఇలాంటి తెలుగు చిత్రానికి ఒక తేజస్సుని, ఒక ఉత్తేజాన్ని నింపడంలో ఆయన ప్రధాన భూమిక నిజంగా పోషించారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదనమాట. ఒక మాటల రచయితగా మొదలుపెట్టి ఒక కథనం, ఒక స్క్రీన్ ప్లే రైటర్ గా చేసి చిత్రాలకు దర్శకం వహించి చిత్రాలు నిర్మించి సీరియళ్లను నిర్మించి ఎంతో మందికి ఉపాధి కూడా కల్పించారనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే ఈ కాలం భాషలో చెప్పాలంటే కంటెంట్ క్రియేషన్ అనేది చిన్న విషయం కాదు. మనం ఆపసోపాలు పడిపోతుంటాం చిన్న చిన్న కంటెంట్స్ క్రియేట్ చేయడానికి. అలాంటిది 136 చిత్రాలు తెలుగు భాషలోనే కాకుండా హిందీ భాషలలో సీరియల్స్ లో ఇన్ని చేయటం అనేది నిజంగా సాధారణమైన విషయం అయితే ఖచ్చితంగా కాదనమాట. కాబట్టి ఆయన కళామ తల్లికి చేసిన సేవని నిజంగా అందరూ ఎప్పుడు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన ఆయన గురించి గుర్తు పెట్టుకోవడం మన గొప్పతనం కాదు, ఆయన చెరగని ముద్ర వేయడం ఆయన గొప్పతనం అన్నమాట.